చెప్పండి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే కరెక్ట్ చేసినా కానీ సరే ఓకే అయిపోయిందండి, ఆ టాపిక్ అయిపోయింది, ఆ టాపిక్ అయిపోయింది. ఎందుకు మళ్ళీ పర్సనల్ విషయాల్లో వేరే వాళ్ళని ఏదో ట్రోల్ చేస్తా తిరుపతి విషయాలు తీసుకొచ్చి అదేదో పెద్ద జనసేనకి అంతా ఆపాదించి వాళ్ళకి ఎప్పటికప్పుడు ఎవరు తప్పు చేసినా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నారు. మీ కాలంలో అసలు యాక్షనే ఎప్పుడు తీసుకోలేదు, ఏమీ చేయలేదని వాళ్ళు మాట్లాడే పరిస్థితి. సార్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వీళ్ళు చెప్తున్నట్టుగా ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య, అనంతబాబు మా పార్టీలో ఉన్నాడు, నెక్స్ట్ డే సస్పెన్షన్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అతను జైలుకి వెళ్ళింది, రిమాండ్కి వెళ్ళింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే. గుర్తుపెట్టుకోండి, వెళ్ళలేదా జైలుకి, రిమాండ్కి వెళ్ళలేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము సస్పెండ్ చేయలేదా అతన్ని? ఇంకా వీళ్ళు మాట్లాడుతున్నారు సార్ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో. సార్ ఒక్క విషయం నాకు ఇప్పటికీ అర్థం కాల, వీళ్ళు చెప్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద వీళ్ళు ఆరోపిస్తున్నట్టుగా ఏ ఒక్క స్త్రీ అయినా వచ్చి వీళ్ళ వల్ల మాకు నష్టం జరిగింది, వీళ్ళు మా ధనమాన ప్రాణాలతో ఆడుకున్నారు అని చెప్పి ఎక్కడైనా కంప్లైంట్ ఇవ్వడం కానీ, ఆడియో రూపంలో ఇవ్వడం కానీ, వీడియో రూపంలో ఇవ్వడం కానీ ఏదైనా జరిగిందా వర్మ గారు? యాజ్ ఎ జర్నలిస్ట్గా మీరు చెప్పండి. ఏమీ లేని దగ్గర భూతద్దంలో పెట్టి వెతికి అక్కడ ఎవరు కూడా వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి మా నాయకుల వల్ల బాధింపబడిన బాధితులే లేరు. ఏ ఒక్కరూ బయటకు వచ్చి వీళ్ళ వల్ల మేము బాధింపబడ్డామని చెప్పిన వాళ్ళు లేరు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైన ట్రోల్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైన మాటలు. కానీ ఈరోజు నేరుగా బాధితురాలే బయటకు వచ్చి మాట్లాడింది, మేం కాదు కదా. బాధితురాలు 1,20,00,000 రూపాయలు నా దగ్గర డబ్బు తీసుకున్నాడు. ఆవిడ కాదండి, ఆవిడ చీటర్ అని చెప్పు కదా ఈరోజు. అయ్యో సార్, ఎందుకు చీటర్ అని చెప్పి అరెస్ట్ చేశారు? ₹1,00,000 చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ చేశారు. ఎస్, ఒక మాట చెప్తా అండి, నా మీద కూడా దాదాపుగా ఒక లక్ష అంటే తక్కువ, సార్ ఆగండి సార్, నేను కూడా దాదాపుగా 6 సంవత్సరాల క్రితం నా మిత్రుడికి ఒకటి చెక్ ఇచ్చాను. ఆ రోజు నేను అకౌంట్లో డబ్బు చూసుకోలేదు. నేను అకౌంట్లో నిజంగానే నా మిత్రుడికి కూడా నేను చెక్ ఇచ్చాను. ఆ రోజు నా అకౌంట్లో డబ్బు చూసుకోలేదు, దాదాపుగా ఒక ₹30,000 తక్కువ ఉన్నది. నా చెక్ బౌన్స్ అయింది ఆ రోజు. సో నేను చీటర్ అయిపోతానా? సార్ విషయం ఏంటంటే తిరుపతి వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఆ చెక్ ఇచ్చింది కూడా అతనే, ఆవిడది. ఆ చెక్ కూడా అతనే ఇచ్చాడంట ఆవిడది. ఆవిడే కాదు పాపం, దారుణం సార్, చెబితే చండాలంగా ఉంటుంది. జనసేన పార్టీ మహిళలను కూడా వేధించినటువంటి వ్యక్తి అంట అతను. అలాంటి వ్యక్తిని వీళ్ళు సమర్థించుకుంటూ వస్తుంటే మేమేం మాట్లాడట్లేదు సార్. ఇప్పటికీ కూడా జానీ మాస్టర్ మీద ఆరోపణలు రాగానే జానీ మాస్టర్ని వెంటనే సస్పెన్షన్ విధించినటువంటి ఇదే జనసేన పార్టీ. ఏదైతే కిరణ్ కుమార్ దొండకాయల అలియాస్ కిరణ్ రాయల్ సార్, కిరణ్ కుమార్ దొండకాయల అలియాస్ కిరణ్ రాయల్ మీద నేరుగా ఒక యువత వచ్చి, ఒక ఆవిడొచ్చి, సార్ ఇట్లా జరిగింది, ఆడియో టేపులు, వీడియో టేపులు, వాళ్ళ మధ్య జరిగినటువంటి సంభాషణలు, సీసీటీవీ ఫుటేజ్లు మొత్తం వదిలినా సరే ఆయన మీద ఎందుకని సస్పెన్షన్ వేయలేదు? కమిటీ ఎందుకు వేశారు? కనీసం దాని మీద ఆవిడ పోలీస్ కంప్లైంట్ పెట్టింది, దాని మీద విచారణ ఎందుకు స్టార్ట్ చేయలేదు? లేస్తే సార్ వినండి సార్, ఆడవాళ్ళలో అమ్మాయిని కాదు అమ్మని చూడండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇంత పెద్ద స్లోగన్ చూశాను సార్ నేను. మరి ఈరోజు ఆ అమ్మాయిలో అమ్మ కనిపించలేదా? ఓకే అజయ్, ఎలా చూడాలి జనసేన గారికి అమ్మ కనిపించలేదా? సో నేను చెప్తున్నాను సార్, మాకు సంబంధం లేని అంశం. 1 మినిట్ నేను కంక్లూడ్ సార్, మాకు సంబంధం లేని అంశం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నాను, ఇప్పుడు వాళ్ళు చెప్తున్నట్టుగా అతను ఎంత నీచంగా, నికృష్టంగా, చండాలంగా, దౌర్భాగ్యంగా ప్రెస్ మీట్లో మాట్లాడతాడో, అతడి భాష, ఏదైతే హావభావాలు అన్నీ అందరం చూసాం. కానీ మాకు సంబంధం లేని విషయం, ఒక యువతి బయటకు వచ్చిన తర్వాత, యువతి బాధితురాలు బయటకు వచ్చిన తర్వాత ప్రజాపక్షంగా ఉన్నటువంటి మేము, ప్రజా సమస్యల పట్ల పోరాడాల్సిన మేము, ఆ బాధితురాలైనటువంటి యువతి పక్కన నిలబడటం నేరమా? మీరు చెప్పండి సార్. వర్మ గారు, బేసికల్ గా నాకు కిరణ్ రాయల్ గారి విషయం, లక్ష్మి గారి విషయం ఓకే. ఇప్పుడు ఆవిడకి తెలియకుండానో లేకుంటే ఆవిడకి ఇష్టం లేకుండానో అతనికి డబ్బులు ఇవ్వటం, ఆ లావాదేవీలో లేకుంటే వాళ్ళిద్దరి మధ్య నడుస్తున్న వ్యవహారం అంటే ఇది ఎప్పుడో జరిగిపోయిన అంశం అని కూడా కిరణ్ చెప్తున్నాడు. 2015 లో కల్పించింది, ఇప్పుడు దీన్ని ఏదో మసిపూసి మారేటికాయ చేసి నా మీదకి. 2023లో చెక్కులు ఎందుకు ఇచ్చాడు సార్? 2015లో వాళ్ళకి సెటిల్మెంట్ అయ్యి ఉంటే 2023లో ఎందుకని చెప్పి చెక్కులు, బాండ్ పేపర్లు జరిగాయి సార్ 2023లో. చెప్పండి అజయ్. యాక్చువల్ గా వీళ్ళ మధ్య జరుగుతున్న ఈ సంభాషణ ఇప్పటి నుంచి కాదు, కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది. అవును. బట్ ఇప్పుడు శేఖర్ గారు 2023 చెక్ అన్నారు. కానీ యాక్చువల్ గా మార్నింగ్ కూడా ఒక డిబేట్ లో పాల్గొన్నప్పుడు వీళ్ళ పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి ఒక మాట చెప్పాడు,
2022లో మాకు ఈ చెక్కుల గురించి మాకు కంప్లైంట్ కూడా వచ్చింది. అప్పుడు ఇతని కిరణ్ ని పెద్ద వీరుణ్ణి సూర్యుని చేయడం మాకు నచ్చ